ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే స్టార్టింగ్ నుంచి కూడా మాకు ఈ యోగా ఆంధ్ర ప్రోగ్రామ్ ఇంత బాగా జరగడానికి కోఆపరేట్ చేసిన అన్నవరం దేవస్థానం ఈవో గారికి, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ కోఆపరేషన్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరిగి ఉండేది కాదు. థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో దీంట్లో ఒక్క విషయం ఏంటంటే, ఈరోజు అందరం కలిసి మనం యోగా చేశాము, కానీ ఈ యోగా ఈ ఒక్క రోజుతోనే ఆగకుండా మీరు మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో అందరితో కూడా మీ లోకల్గా చాలామంది యోగా చెప్తూ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు, టీచర్లు ఉంటారు. సో మీరు రోజుకి ఒక గంట సేపు అన్న రోజు ఇంట్లో చేసే పనులు కాకుండా ఒక గంట సేపు మీ ఆరోగ్యం పైన కూడా శ్రద్ధ పెడితే మీ ఆరోగ్యం బాగుంటే మీ కుటుంబం ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో అందరూ ఇక్కడ చాలామంది లేడీస్ వచ్చారు కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు కూడా యోగా చేయండి, ఒక 1 hour యోగా చేయండి. అలాగే ఇక్కడ కొంతమంది మనకి ఉపాధి హామీ సిబ్బంది అందరూ కూడా ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మీరు రోజు చాలా కష్టపడుతూ ఉంటారు, బయట పనిచేసి ఇంటికి వెళ్ళి మళ్ళీ పనిచేసి ఇవన్నీ చాలా ఒత్తిడిలో ఉంటారు. కాబట్టి ఇలా యోగా ఒక గంట సేపు చేస్తే మీ ఒత్తిడంతా కూడా దూరమయ్యి మీకు ఇంకా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. సో ఇది ప్రతిరోజు కూడా మీ ఇళ్ళ మధ్య కంటిన్యూ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆయన మరి మరి మా ధన్యవాదాలు. ఆరోగ్య డిపార్ట్మెంట్ మరి మరి ధన్యవాదాలు. ఇప్పుడు ఆరోగ్య డిపార్ట్మెంట్ హోమియో కాంపౌండర్ గారు సరే శ్రీనివాస్ గారు శ్రీశాసనం చేస్తారండి. చేసినటువంటి మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే ఈ వేదికని ఏర్పాటు చేసినటువంటి అన్నవరం దేవస్థానం ఈవో గారికి, ఈ ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేసినటువంటి మన బాడా పీడీ గారికి అందరికీ నమస్కారాలు. మన జీవితంలో ఒక ముఖ్య భాగముగా యోగాని చేసుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉండొచ్చు. ముఖ్యంగా అందరూ కూడా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి మనం ఒక గంట కనుక యోగా చేసుకుంటే చాలామందికి మాకు సమయం సరిపోదు అని అంటారు, కానీ మన ఆరోగ్యం కోసం మన సమయం కేటాయించుకోవడం అనేది చాలా ముఖ్యం. ప్రతి చోట కూడా అంటే జిమ్ము అలాంటి వాటికన్నా యోగా మన యొక్క శరీరంలో అన్న అవయవాలన్నీ కూడా ఈజీగా మూవ్ అవ్వడానికి, ఎక్కడ మరి పెయిన్స్ అవి రాకుండా, ఇప్పుడు మోకాలు నొప్పులు కానీ నడుము నొప్పి కానీ ప్రతి ఒక్క వ్యాధికి యోగాలో ఒక నివారణ అనేది ఉంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా యోగా చేసుకోవాలి. మరి ఈ సంవత్సరం పాటు ఈ నెల పాటు యోగా క్లాసులు పెట్టి ప్రతి ఒక్కళ్ళలో యోగా అనేది అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మా ఉపాధి శ్రామికులు అందరూ కూడా ఈరోజు ఈ 4 మండలాల నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మా సిబ్బంది కూడా వచ్చారు. ప్రతి ఒక్కరికి మన సైట్లో కూడా పని అయిపోయిన తర్వాత వెళ్ళే ముందు నిన్న మొన్న కూడా మేము కొన్ని ఆసనాలు కూడా మన సైట్లో కూడా చేయించడం జరిగింది. ప్రతి ప్రదేశంలో ఈ యోగా అనేది కాస్త వాళ్ళకి పరిచయం చేసినట్లయితే వాళ్ళ ఇంట్లో చేస్తున్నటువంటి మనం చేస్తున్న రెగ్యులర్గా చేస్తున్న భంగిమల్ని కొంచెం పద్ధతిగా చేస్తే అదే యోగా అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా యోగాలో పార్టిసిపేట్ చేయాలి. మరి అన్ని గ్రామాల్లో కూడా యోగాంధ్ర రిజిస్ట్రేషన్ అనేది జరగాలి. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మీకున్నటువంటి దగ్గర ప్రాంతాల్లో అన్ని టెంపుల్స్లో కూడా ఇప్పుడు యోగా నేర్పుతున్నారు. అలాగే కొన్ని కేంద్రాల్లో కూడా యోగా నేర్పుతున్నారు. మరి ప్రతి కాలనీస్లో కూడా యోగా నేర్పుతున్నారు. కాస్త నేర్చుకొని రోజుకు 1 గంట దీనికోసం కేటాయించినట్లయితే
హాస్పిటల్కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని మనం పెంపొందించుకోవచ్చు. ఇక్కడికి ఈరోజు మరి సిబ్బంది అందరూ మా ఉపాధి శ్రామికులందరినీ తీసుకొచ్చిన మా ఉపాధి సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రోజు ఈ నెల రోజులు మన వర్క్ ప్లేస్లో కూడా ఒక పావు గంట యోగా గురించి అవగాహన, యోగాసనాలు కూడా చేయించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ సిబ్బంది అందరికీ అలాగే వచ్చిన శ్రామికులందరికీ మరి టిఫిన్ కూడా అరేంజ్ చేశారండి. అందరూ టిఫిన్ చేసి వెళ్ళాలి. మీరు వెళ్ళి బస్సు ఎక్కిన తర్వాత మీ బస్సులన్నీ కూడా బయలుదేరుతాయి. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని ఎంత మంచిగా ఏర్పాట్లు చేసినందుకు మరి దూరం నుంచి జాయింట్ కలెక్టర్ గారు కూడా మన దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బ్రహ్మకుమారీస్ తరఫున చిన్న ఈశ్వరీయ కానుక ఇవ్వడం జరుగుతుంది. పీఠికాపుర యోగపీఠం పిఠాపురం వారిచే ఒక సింక్రొనైజ్ యోగా సాంగ్ జరుగుతుందండి. ఐగిరి నందిన్ సాంగ్. అందరూ ఉండి చూసి వెళ్ళండి. This is